హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. అందరూ చదివి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ ద్వారా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 31వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిఖిత కేశవ దగ్గరికి వచ్చి, అదే అన్నయ్య, ఉదయం నువ్వు నారాయణ గారింటికి తీసుకుని వెళ్ళావు కదా, అక్కడ ఆ అమ్మాయి ఉంది కదా, తన పేరు శ్యామ కదా, తను నాకు బాగా నచ్చింది కదా, అంటే నీకు కూడా నచ్చిందనుకో అంటూ ఫ్లోలో చెప్పేస్తూ ఉంటుంది నిఖిత. కేశవ చెప్పిన దానికి కోపంగా తన వైపు చూసేసరికి నిఖిత ఏముందో గుర్తు చేసుకుంటూ కేశవ కోపానికి భయపడుతూ, అమ్మో అన్నయ్యతో ఇలా మాట్లాడేశానేంటి అనుకుంటూ, ప్లీజ్ అన్నయ్య నువ్వు మరీ అంత కోపంగా చూడకు, నాకు భయం వేస్తుంది. పెద్దమ్మ ఎల్లుండి కేదారేశ్వర వ్రతం ఉందని చెప్పింది. నేను నా స్నేహితురాల్ని ఇక్కడికి తీసుకుని వస్తే బాగుంటుంది అని పెద్దమ్మతో చెబితే, మీ కేశవన్న ఒప్పుకుంటే తనను తీసుకురా, నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది పెద్దమ్మ. అందుకే నిన్ను అడుగుతున్నాను, ఏమంటావు అన్నయ్య అని కేశవ ఏం చెప్తాడా అని కొంచెం ఓరగా చూస్తూ ఉంటుంది. కానీ కేశవ తనని పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ ఉంటాడు. ఇదేంటి, అన్నయ్య శ్యామని ఇష్టపడుతున్నాడుగా, కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాడు, అందుకు ఒప్పుకుంటాడు అని నేను అనుకుంటే అన్నయ్య ఏమీ సమాధానం చెప్పకుండా తన పని తను చూసుకుంటున్నాడేంటి అనుకుంటూ కేశవ ఒప్పుకోడేమో అనుకుంటూ, ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అంటూ కేశవ దగ్గరికంటే వెళ్ళి కొంచెం భయంగా కేశవ వైపు చూస్తూ అడుగుతుంది నిఖిత. కేశవ మనసులో మాత్రం ఆ పిల్లని ఇక్కడికి తీసుకువస్తే అని అనుకుంటూ ఇంకా దేనికోసమో ఆలోచిస్తూ, సరేలే తీసుకొస్తే తనకి కొంచెం దగ్గరగా ఉంటుందిగా అనుకుంటూ శ్యామ ప్రస్తావన రాగానే ఆ పిల్లని చూడాలని మనసు ఒకటే పోరు పెడుతుంటే కేశవ నిఖితని చూస్తూ, ఎల్లుండి కదా వ్రతం, రేపు సాయంత్రం తీసుకుని వస్తాలే అని చాలా నార్మల్గా చెప్తాడు కేశవ. కేశవ శ్యామని ఇక్కడకు తీసుకురావడానికి ఒప్పుకున్నందుకు ఆనందపడిపోతూ మనసులో మాత్రం, నాకు తెలుసులే అన్నయ్య నువ్వు శ్యామని ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకుంటావని, ఎందుకంటే నీకు కూడా శ్యామని ఇక్కడికి తీసుకురావాలని ఉందని నాకు తెలుసు అని అనుకుంటూ నవ్వుకుంటూ కేశవ చేతుల్ని పట్టుకుని ఊపేస్తూ, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని ఆనందంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది నిఖిత. నిఖిత ఆనందాన్ని చూస్తూ కేశవ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. వంటగదిలో నుండి చూస్తున్న జానకి గారు అందరూ, కేశవ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నాడా అనుకుంటూ కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఒప్పుకున్నందుకు సంతోషపడుతూ ఉంటారు. కానీ అక్కడే ఉన్న వసుధ అంటే వీరభద్రం భార్య అక్కడ జరిగేదంతా చూస్తూ నిశ్శబ్దంగా వింటూ, ఆ పిల్ల పేరు చెబితేనే వదిన కన్నీళ్లు కారుస్తూ పూర్ణిమను గుర్తు చేసుకుంటూ ఒకసారి ఆ పిల్లని చూడాలి అనుకుంటుంది. రేపు ఇంటికి తీసుకుని వస్తే ఇంకేమైనా ఉందా, వీళ్ళందరికీ నచ్చేసి ఎక్కడ కేశవకి అంటగట్టేస్తారో అని భయం పట్టుకుంటూ ఈ విషయాన్ని వెంటనే మా ఆయనకి చెప్పాలి, దాన్ని ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి అనుకుంటూ తన పని తను చేసుకుంటూనే అక్కడ జరిగేది వింటూ ఉంటుంది. ఇక్కడ పైన అంకిత గదిలో అంకిత చందనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి తలుపు గడియ పెట్టి చందనాన్ని మంచం మీద కూర్చోబెట్టి తన కాలేజ్ బ్యాగ్లో నుండి ఒక లెటర్ని తీసి చూపిస్తుంది. చందన అబ్బా దీనికోసమా అంటూ ఒక నిట్టూర్పు విడిచి, మళ్ళీ ఇంకొక లెటరా, మళ్ళీ ఏమి రాశాడేంటి నీ పృథ్వీ అని అంటుంది అంకిత. అంకిత ఏముంటుంది, ఎప్పుడూ రాసేదే, నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావు అని రాశాడే, కానీ నేను ఏమీ తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇందాక చూసావు కదా కేశవన్న కోపం, ఎప్పుడో జరిగిన దాన్ని మర్చిపోకుండా
ఇప్పటికీ పూర్ణిమ అత్త ప్రస్తావన వస్తుంటే చాలు ద్వేషిస్తున్నాడు అని బాధగా అంటుంది అంకిత. చందన అంకిత వైపు చూస్తూ, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇంకా ఎందుకే భయపడుతున్నావు? ఆ పృథ్వీ అంటే నీకు ఇష్టం ఉందా లేదా? ముందు ఆ విషయం క్లియర్గా చెప్పు అని అడుగుతుంది చందన. అంకిత నీరసంగా చందన పక్కన కూర్చుంటూ, ఏమోనే నాకంతా అయోమయంగా ఉంది. చాలా భయంగా కూడా ఉంది. కాలేజీలో మాట్లాడదామంటే చిన్నన్నయ్య నా పక్కనే ఉంటాడు. పోనీ ఇంటికి వచ్చాక ఫోన్లో అయినా మాట్లాడదామంటే అసలు ఫోనే మనం మాట్లాడకూడదు, వాడకూడదు అంటూ నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలుసు కదా! ఆ పృథ్వీని నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా! మళ్ళీ ఎందుకే అలా అడుగుతావు? అని బాధగా అంటుంది అంకిత. తెలుసే, కానీ నువ్వైనా నేనైనా ఏం చేయగలం చెప్పు? ఈ ఇంటిలో మీ అన్నయ్యని ఎదిరించి నువ్వేమైనా చెయ్యగలవా? ఈ ఇంట్లో ప్రేమించడమే తప్పు. ఇంట్లో అంత ధైర్యం ఎవరికైనా ఉందా? ధైర్యం ఉంటే ఎప్పుడో మీ పెద్దత్త ఈ ఇంట్లోనే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండేదిగా. తన ప్రేమ పెళ్లి ఒప్పుకుని తనని ఎప్పుడు ఈ ఇంటికి తీసుకుని వచ్చేసేవారు కదా! మన ఇల్లు ఇంకా హ్యాపీగా కలకలలాడుతూ ఉండేదేమో కదా! అలా జరిగాకే కదా ఇన్ని సమస్యలొస్తున్నాయి అని అంటుంది చందన. అవును చందన, నువ్వు చెప్పింది నిజం. అందుకే నాకు నా ప్రేమని ఒప్పుకోవడానికి భయంగా ఉంది. పృథ్వీ ఏమో నన్ను ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. నేను కాదంటే పృథ్వీ ఏమైపోతాడో అని భయంగా కూడా ఉంది. నేను తన ప్రేమని ఒప్పుకుంటే అన్నయ్య ఖచ్చితంగా మా ప్రేమని పెళ్లిదాకా రానివ్వడు. ఈ విషయం తెలిసిన మరు నిమిషమే నన్ను కాలేజీ మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడతాడు. మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేసేస్తాడు. అందుకే భయం పట్టుకుంది చందన. ఇలా కాలేజీకి వెళ్ళైనా పృథ్వీని చూడొచ్చు కదా! కళ్ళతో అయినా మాట్లాడుకోవచ్చు కదా! అని మీ అన్నతో పెళ్ళిని వాయిదా వేయించి మరీ చదువుకోవడానికి కాలేజీకి వెళ్తున్నాను. ఒకవేళ ఈ విషయం తెలిసి అన్నయ్య కాలేజీ మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడితే నేను పృథ్వీని చూడలేను అని కళ్ళనీళ్లతో బాధగా చెబుతూ ఉంటుంది. పోనీ అన్నయ్య ఎవరినైనా ప్రేమిస్తాడేమో నా లైన్ క్లియర్ అవుతుంది అని అనుకున్నాను. కానీ ఆ సుకన్యని అన్నయ్య దగ్గరకు కూడా రానివ్వడం లేదు. అసలు తన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అని చందనని పట్టించుకోకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటుంది అంకిత. చందన మనసులో కోపంగా అంకితని చూస్తూ, ఇంట్లో ఉన్న నన్ను మీ అన్నతో కలపడం మానేసి ఆ సుకన్యతో ప్రేమలో పడేలా చేయటమేంటే అని కోపంతో అంకితని చూస్తూ ఊగిపోతూ, నా బావకి నాకు మధ్యలో అదెవరే రావడానికి? నాకెవరైనా అడ్డు వస్తే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని ఆవేశంగా ఊగిపోతూ అంటుంది చందన. అంకిత చందనని అంతా మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తూ, హే చందన, అన్నయ్య కిందే ఉన్నాడే, మన మాటలు వినిపిస్తాయి. అప్పుడు మొదటకే మోసం వస్తుంది. ప్లీజ్ కొంచెం శాంతించు. అంత కోపం వద్దే. మొదట అన్నయ్య నిన్ను ప్రేమించేలా చేసి మీ ఇద్దరి పెళ్లి చేసుకునేలా నువ్వు చేసుకుంటావేమో అని అనుకున్నాను. కానీ నువ్వు అసలు అన్నయ్యతో మాట్లాడిందే లేదుగా. అసలు అన్న ఎప్పుడు నీ వైపు కన్నెత్తి చూసింది కూడా లేదు. పోనీ నువ్వేమన్నా ప్రయత్నం చేస్తావేమో అని అనుకున్నాను. కానీ అన్నయ్యని చూస్తేనే చాలు ఆమడ దూరం ఉండగానే ఇక్కడే దూరం నుండి చూస్తూ ఉంటావు. ముందుకు వెళ్ళవు. అందుకే సుకన్య అయినా అన్నయ్యకి లైన్ వేస్తుంది కదా! అన్నతో దాన్ని కలపాలనుకున్నాను. కానీ ఆ ప్రయత్నం కూడా బెరిసి కొట్టింది. అన్న అసలు సుకన్య నీడను కూడా తన మీద పడనివ్వడం లేదు అని చెబుతుంది అంకిత. అంకిత మాటలకు చందన హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటూ, అయితే బావ దాని వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నమాట అని మనసులో అనుకుంటూ, అమ్మో, నేను వీలైనంత త్వరగా బావకి నాపై మంచి అభిప్రాయం కలిగేలా చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది చందన. అంకిత చందనని చూస్తూ, ఏంటే, ఏం ఆలోచిస్తున్నావు? అన్నయ్యలో ప్రేమని కల్పించడం కష్టం అని ఆలోచిస్తున్నావా? పాపం అనుకుంటూ జాలిగా తన వైపు చూస్తుంటే చందన
అంకితని చూస్తూ, మా తల్లి నీకొక దండం. నీ ప్రేమ గెలవడం కోసం ఎవరినెవరినో మీ అన్నయ్యతో కలపడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రేమ పుట్టేలా చేయటం నాకేమీ నచ్చడం లేదే. నా కోసం ఒక్కసారి ఆలోచించడం లేదు నువ్వు. మీ అన్నయ్య దగ్గరికి వెళ్తే చాలు ఖర్చు లేకుండా కోపం వచ్చేస్తూ ఉంటుంది నా పైన. నాకు మీ అన్నయ్య ప్రేమ గెలిచే అంత సీనే ఉంటే నేనెప్పుడో మీ అన్నయ్యని ప్రేమించి నా బుట్టలో వేసుకుని, పెళ్లి కూడా చేసుకుని, నా కొంగుకి కట్టేసుకుని అరడజన్ మంది పిల్లల్ని కనేసేదాన్ని తెలుసా? అంత ధైర్యం లేకే గదా ఇలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాను అని బాధగా అంటుంది చందన. అబ్బో! మా అన్నయ్యతో పెళ్లి జరగాలని చాలా ఆశగా ఉందే నీకు. కానీ అనుకుంటూ మనసులో ఇటు చందన, అటు సుకన్య తన అన్నని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్ని తలుచుకుంటూ మా అన్న ఎవరి మాయలో పడతాడో అని శ్యామని గుర్తు చేసుకుంటూ అనుకుంటుంది అంకిత. చందన అంకిత మాటలకు ఏంటే అలా అంటావు? ఎవరికో దక్కడం ఏంటి? మీ అన్న కోసం నేనెన్ని కలలు కంటున్నానో నీకు తెలీదా? మీ అన్నయ్య అంత అందగాడు. దొరికిన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అని తనలో తానే మురిసిపోతూ తన మనసులో ఆ అదృష్టవంతురాల్ని నేనే అవ్వాలి, అవుతాను అనుకుంటూ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉంటుంది చందన. అంకిత చందనాన్ని చూస్తూ ఇక్కడేమో చందన అన్నయ్యని తలుచుకుని తెగ మురిసిపోతూ ఉంది. అక్కడేమో సుకన్య మీ అన్నయ్య అంటే నాకిష్టం అని నీకు తెలియదా అని, అది కూడా అన్నయ్యతో పెళ్ళెప్పుడు జరుగుతుందా అని కలలు కంటూ కూర్చుంటుంది. కానీ కేశవ అన్నయ్య ఆ తెల్ల పిల్లకి లైన్లో పెట్టుకుంటున్నట్టున్నాడు. వీరిద్దరి వల్ల అవదు కాబట్టి ఆ అమ్మాయి వల్ల అన్న త్వరలో ప్రేమలో పడేటట్టున్నాడు కదా, నా ప్రేమ కూడా ఫలిస్తుందేమో అనుకుంటూ చందన సిగ్గుపడుతూ ఉండేదాన్ని చూస్తూ, అమ్మ తల్లి నువ్వు సిగ్గుపడకే, నాకు చూడాలంటే చిరాకేస్తుంది అని అంటుంది అంకిత. చందన అంకిత నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, ఏంటే నేను సిగ్గుపడుతుంటే నీకు చిరాకు వస్తుందా, పోవే అని అంటుంది చందన. అది కాదే, నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కూడా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా చందన అంటూ అంటుంది అంకిత. మీ అన్నయ్యని నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తే నన్ను తేడా అనుకుంటాడే బాబు. అందుకే ఎలాగో నువ్వు నీ ప్రేమ విషయం మీ అన్నయ్యకి చెప్పవు. అప్పుడు ఎలాగో నీకు నా అన్న కిరణ్కి పెళ్లి చేసేస్తారుగా. అప్పుడు మా పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టించేసేలా ఇంట్లో వాళ్ళ మెప్పుని పొంది ఒప్పించేస్తే సరిపోతుందిగా. ముందు మీ అన్న చేత నా మెడలో తాళి కట్టించుకుంటే ఎవరూ మా మధ్యలోకి రారు కదా అంటూ, సరే ఆ విషయాలు నేను చూసుకుంటాలే, ఇక వదిలేసే, నేను బయటికి వెళ్తున్నా, నాకు కొంచెం తల నొప్పిగా ఉంది, అత్తయ్యని కాఫీ పెట్టమని చెప్పి వచ్చాను, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి త్వరగా రా అని చందన బయటికి వెళ్ళిపోతుంది. అంకిత వెళ్తున్న చందనాన్ని చూస్తూ అక్కడే మంచం మీద కూర్చుని ఆ లవ్ లెటర్ని తీసి దాన్ని ఒక 20 సార్లు పైనే చదువుకుంటూ తన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అవి తుడుచుకుంటూ, నేను నా ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేనా? అంటే నా ప్రేమని వదులుకొని కిరణ్ బావని పెళ్లి చేసుకోవాలా అని బాధగా, నేను చాలా స్వచ్ఛంగా పృథ్వీని ప్రేమించాను, నా ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తుంది అని నాకు నమ్మకం ఉంది అని తన బలంగా అనుకుంటూ ఆ లవ్ లెటర్ని మడత పెట్టి తన పుస్తకంలో పెట్టుకొని భద్రంగా దాచుకుంటుంది అంకిత. అలా అందరూ ఆ రోజు భోజనం అయ్యి చేసి నిద్రకి ఉపక్రమిస్తారు. ఉదయం ఆదివారం మౌలానా శ్యామ కొంచెం ఆలస్యంగా లేచి తన పనులను అన్నీ చక్కబెట్టుకుని వినాయకుడి పూజ చేసుకుని కిందకి వచ్చి మిగతా అన్ని పనులు చేసుకుంటూ అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంటుంది శ్యామ. అప్పుడే ఒక్కొక్కరుగా లేచి అందరూ రెడీ అయి టిఫిన్లు తిన్న తర్వాత తను కూడా కొంచెం తినేసి మళ్ళీ మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేస్తూ ఉంటుంది శ్యామ. అప్పుడే బయట గుమ్మం ముందు
ఏదో జీప్ వచ్చి ఆగిన శబ్దం శ్యామ చెవులకి వినిపిస్తూ ఉంటుంది. అంతే, ఆ శబ్దాన్ని వింటేనే తన గుండెల్లో రైలు పెరుగెడుతున్నట్టు దడ మొదలవుతూ తన కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఆ జీపులో ఉన్న కేశవుని తలుచుకుంటే తనకి గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది. ఆ వంటగదిలో నుండి కొంచెం తలని బయటికి పెట్టి తొంగి చూస్తూ వచ్చింది ఎవరు అనుకుంటూ అక్కడ జీప్ ఆగి ఉంటే ఆ బండి వైపు చూస్తూ ఉండేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్న కేశవ ఆ వంటగది వైపే చూస్తూ ఉండేసరికి శ్యామ అలా తొంగి చూస్తూ ఉంటే కేశవ తన పెదవులతో ముద్దు పెడుతున్నట్టు పెట్టేసరికి శ్యామ గుండె జల్లుమంటూ వంటగది లోపలికి వచ్చేసి అక్కడ ఉన్న నీళ్ళ బాటిల్ తీసుకుని గడగడ తాగేస్తూ తన డ్రెస్ మీద పడేలా తాగుతూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ తనని చూసి అలా లోపలికి వెళ్ళిపోవడంతో కేశవ కొనసాగుతుంది. ఇక్కడి నుండి స్టోరీ మలుపు తిరుగుతుంది. రేపొచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్యామ కేశవ ఇంటికి వెళ్తుందా? సుకన్య, జమున పంపిస్తారా? ఏం జరుగుతుందో రేపొచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.